హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇలా చేసిన పచ్చడిని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి సంవత్సరం పాటైనా కానీ నిల్వ ఉంటుంది. పక్కా కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కేజీ ఉసిరికాయల వరకు అయితే తీసుకున్నాను అన్నమాట. నేను తీసుకున్న ఉసిరికాయలు వచ్చేసి హైబ్రిడ్ ఉసిరికాయలు. నాకు నార్మల్ చిన్న ఉసిరికాయలు దొరకలేదన్నమాట. సో ఇందులోకి అయితే సాల్ట్ అండ్ వాటర్ అనేది యాడ్ చేసి ఉసిరికాయను అనేది మంచిగా కడిగారంటే దానిలో ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుందన్నమాట. ఖచ్చితంగా ఉసిరికాయ పచ్చడి పెడతానమంటే ఉసిరికాయలని నీట్గా వాష్ చేసే తీసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న ఉసిరికాయలను అయితే ఒక క్లాత్లోకి యాడ్ చేసి అయితే మంచిగా ఉసిరికాయకున్న తడి మొత్తం తుడిచి ఫ్యాన్ కింద 1 అవర్ పాటైనా ఆరబెడితే నీటి తడి అనేది లేకుండా పోతుందన్నమాట. పూర్తిగా ఉసిరికాయలు అనేవి ఆరే ఉండాలి. సో చూడండి, ఆరిన తర్వాతకైతే ఒక నైఫ్తోనైతే ముందుగా ఉసిరికాయ ఉన్న పై పార్ట్ ఉంటుంది కదా, అది తీసేయాలి. మనకి ఉసిరికాయ కానీ ఈ విధంగా గీతలు ఉంటాయి కదా, ఆ గీత పైన ఈ విధంగా మంచిగా కట్ చేశారంటే మనకి పీసెస్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. మీరు నార్మల్గా చిన్న ఉసిరికాయలు అయితే అదే విధంగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా హైబ్రిడ్ ఉసిరికాయలు తీసుకున్నారంటే పీసెస్ కట్ చేస్తేనే బాగుంటుంది అన్నట్టు పచ్చడిని అయితే. సో చూడండి, పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, నెమ్మదిగా చేయాలి. సో నేను తీసుకున్న కేజీ ఉసిరికాయలు అయితే అన్నీ ఇదే విధంగా కట్ చేసి అయితే తీసుకున్నాను అన్నమాట. లోపల ఉన్న గింజను తీసి పక్కన పెట్టేయాలి. చూడండి, పూర్తిగా ఈ విధంగానే స్లైసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక గిన్నెను పెట్టుకొని అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను మెంతులను అయితే యాడ్ చేస్తానన్నమాట. మెంతులు అనేవి చేదుగా ఉండద్దు అని అంటే కొంచెం మెంతులను అయితే ముందుగానే వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు అనేవి మనకి మంచిగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై అంటే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాతకి అయితే ఒక ప్లేట్లోకి తీసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలోకి అయితే నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కదా, 1/2 కేజీ వరకు అయితే ఆయిల్ అనేది వేసానన్నమాట. సో ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు అనేవి అయితే యాడ్ చేయాలి. నేను మొత్తం ఒకేసారి వేయలేదు, హాఫ్ వేసి కాల్చుతున్నాను అన్నమాట. ఉసిరికాయలు అనేవి మంచిగా వేగేంతసేపు అయితే మంచిగా కాల్చుకోవాలి. మీరు ఉసిరికాయ కాలిందా లేదా అని ఎలా చెక్ చేయాలంటే ముందుగా ఒక పీస్ తీసుకొని అయితే ఈ విధంగా స్పూన్తో అన్నారంటే చాలా స్మూత్గా ఈ విధంగా విరిగిపోయిందంటే ఉసిరికాయ అనేది మంచిగా వేగినట్టే. మరి చాలాసేపు వేగాల్సిన అవసరం లేదు, ఒక 5 మినిట్స్ వేగిందంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన ఉసిరికాయలు కూడా అదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎలాగో వేగుతూ ఉంటాయి కాబట్టి ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అయితే మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులను అయితే మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని అయితే ఒక గిన్నెలోకి తీసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలోకి ఒక 2 పెద్ద సైజు ఎల్లిగడ్డలు అనేవి అయితే పొట్టు తీసి యాడ్ చేశానన్నమాట. మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు, ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. మిక్సీ మనకి కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా చేసేంత లోపు అయితే ఉసిరికాయ అనేది మంచిగా వేగింది, తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఎల్లిపాయలు అనేవి అయితే పొట్టు తీసి యాడ్ చేశాను. ఎల్లిపాయలు అనేవి కాస్త వేగిన తర్వాతకైతే 5-6 ఎండుమిర్చి అయితే ఈ విధంగా చుంచి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా మంచిగా మనకి ఆయిల్లో వేగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకైతే ఈ పోపు అనేది పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇటు వచ్చేసి అయితే చూడండి, నేను తీసుకున్న కేజీ ఉసిరికాయలకైతే 1/2 కేజీ వరకు అయితే నేను కారాన్ని అయితే వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి. 1/2 గ్లాస్ వరకు అయితే సాల్ట్ అనేది అయితే యాడ్ చేస్తాను. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న
ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి కూడా యాడ్ చేశాను. అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేశానన్నమాట. సో ఒకసారి మంచిగా వీటన్నిటిని మంచిగా మిక్స్ చేశారంటే ఉసిరికాయలకి ఇవన్నీ మంచిగా పడతాయి అన్నట్టు. కారం కానీ ఉప్పు కానీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసి అయితే మనం ముందుగా పోపు అనేది అయితే చల్లారిన తర్వాతకే ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. పూర్తిగా చల్లారాలి. సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసిన తర్వాతకైతే పోపు అనేది అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో పోపు అనేది కూడా ఉసిరి ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేశారంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఆయిల్ కనుక తక్కువ అనిపించిందంటే ఇంకాస్త ఆయిల్ వేడి చేసి చల్లారబెట్టి యాడ్ చేస్తే సరిపోతుంది. నాకైతే ఇక్కడ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందన్నమాట. సో ఇలా చేసిన పచ్చడిని అయితే ఒక 3-4 డేస్ అయినా కానీ మంచిగా ఊరనివ్వాలి. ఎంత ఊరితే పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. 3 డేస్ తర్వాత కూడా సాల్ట్ కానీ కారం కానీ మనకి ఇన్ కేస్ తక్కువ అనిపిస్తే కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుందన్నమాట. నేనైతే 3 డేస్ ఇలాగే ఊరనించిన తర్వాతకైతే పచ్చడిని అయితే మళ్ళీ చూపిస్తున్నానన్నమాట. మనకి కాస్త ఆయిల్ అనేది తేలినట్టు ఉంటుంది. ప్లస్ పచ్చడి అనేది మంచిగా ఊరుతుందన్నమాట. ఎవరైనా ట్రై చేయకుంటే ఉసిరికాయ పచ్చడి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంత వీడియోని చూసిన వారైతే ప్లీజ్ ఖచ్చితంగా ట్రై చేస్తారని నమ్ముతున్నాను అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కానీ అడగొచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.